హాయ్ అండి. ఆమ్లెట్కి వచ్చామండి. నరసింహస్వామి కొండకి బయలుదేరాము. గురువారం నైట్ బయలుదేరామండి. ముఖ్యంగా మార్నింగ్ 5 కంతా అక్కడికి వచ్చాము, కానీ పంపించలేదు. 7 వరకు, 7 తర్వాత బయలుదేరామండి. కొండంతా ఇలా ఉంటుంది. అసలు దారి అయితే ఎలా ఉంటుందంటే ఉంటుంది. కానీ అక్కడికి చాలామంది ఉంటారు. అలా దారి ఉన్నా కూడా నరసింహస్వామి చాలా అదే లక్ష్మీ నరసింహస్వామి దీన్ని అంట ఈరోజు అంట. అసలు దారి అయితే ఎలా ఉంటుందంటే అట్లుంటుంది. ట్రాక్టర్లు, లారీలు, జీపులు, బండ్లు కూడా వెళ్తాయండి. దారి చూడండి ఎలా ఉందో. మేము ట్రాక్టర్లోనే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు బాగా వర్షం వచ్చింది. దారి ఫస్ట్ బాగుండదు, మళ్ళీ వర్షము నీళ్ళు చూడండి ఉంటాయో. కానీ ఏ వెహికల్కి ఏమి కాదండి. క్షేమంగా వెళ్ళి మళ్ళీ వస్తారంతా క్షేమంగా వచ్చేస్తారు ఇంటికి. అసలు అక్కడికి అంత ఉన్నా అట్లా వెళ్ళినా కూడా మనిషికి అలసట అనేది అనిపించదు ఇంటికి వచ్చిన తర్వాత. మేము 3 days ఉంటామండి అక్కడే. ఫ్రైడే వెళ్తాము, అంటే గురువారం నైట్ వెళ్తాము, థర్స్డే నైటు, సాటర్డే ఆఫ్టర్నూన్ మళ్ళీ బయలుదేరుతాము. ఇలా చూడండి, ట్రాక్టర్లకి ఇలా తాళ్ళు కడతారు, అట్లే పట్టుకొని వస్తూ ఉంటాము. వెళ్తాయి. అసలు దారి అయితే అట్లా ఉంటుంది. గోవిందనామాలతో అసలు గోవిందా గోవిందా అని కొండంతా మారిమవుతుంటుంది. అంత బాగా వెళ్తుంటారు. అసలు ఎట్లా కూర్చున్నామో చూడండి, కానీ మనిషికి ఏమీ అనిపించదండి. ఇలా అలసిపోయామే, అబ్బా ఇంకా రాకూడదు అని ఎవరికి అనిపించదు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి, పాములేరుకి ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంటుంది. మేము వీలైతే సంవత్సరానికి ఒకసారి వెళ్తాం, లేదంటే 3 years ఒకసారి, 5 years ఒకసారి అలా వెళ్తాము. మా బంధువులంతా వెళ్తూ ఉంటారండి. మా బంధువులు ఇంకా అన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళతో వెళ్ళాము, అన్న వచ్చిన వాళ్ళతో వెళ్ళాము. అసలు చాలా బాగా ఉంటాయండి వాళ్ళతో వెళ్తే. అసలు ఎక్కింగ్ చూడండి, దారి చూడండి ఎలా ఉందో. ఇలా అక్కడ అన్ని జంతువులు కూడా ఉంటాయంటండి, కానీ వెళ్ళినప్పుడు మాత్రం ఎవరికి ఏం కనిపించవు. ఇది స్వామి గుడి అండి. ఇక్కడ ఇంటి పక్క కొండ వచ్చేసామండి. అది ధ్వజస్తంభము గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడంతా బాగా పూజ చేసేస్తారు ఫ్రైడే అంతా. ఇదంతా గుడి ఏమో చిన్నగానే ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్ అండి. థ్యాంక్ యూ.